బారా షాహీద్ దర్గా రొట్టెల పండగ భారతదేశంలోనే మతాలకి కులాలకి అతీతంగా ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ. ప్రపంచంలో మతాలు కులాల మధ్యలో ఘర్షణలు జరిగే పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండే ఈ బారా షాహీద్ దర్గా ఒక మత సామరస్యానికి ప్రతీక. ఈ పండగ గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. అయితే 2014కు ముందు ఒక విధంగా, 2014 తర్వాత ఇది ఇంకో విధంగా జరిగింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మంత్రి నారాయణ గారు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి. ఈ నెల్లూరు నగరానికి ఆ రోజు నేను మేయర్. ఈ రొట్టెల పండక్కి మేము వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాంట్లో అంబులెన్స్లు, లారీలు, బస్సులు కడుక్కుంటూనే ఉన్నాయి. దాంట్లోనే మలమూత్రాలు, అదే నెత్తిన నీళ్లు చల్లుకునేది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక శాంక్టిటీ ఉండాలి. లక్షలాది మంది భక్తులు మన నగరం నుంచి కాదు, మన రాష్ట్రం నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, మరి ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మనోభావాల్ని మనం గౌరవించాలి అనే ఒక ఆలోచనతో ఆ యొక్క చెరువుని ఘాట్గా తయారు చేయడం జరిగింది. ఆ రోజు మంత్రి గారిని కొన్ని నిధులు అడగంగానే ఆయన శాంక్షన్ చేయడం, ఒక పోర్షన్ ఆఫ్ ది ఘాట్ చేశాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో పోర్షన్ ఆఫ్ ది ఘాట్ చేసి దాన్ని సంపూర్ణంగా ఈరోజు 12 సంవత్సరాలు అయిపోయినా ఆ ఘాటు ప్రజలందరికీ పనికొస్తూ ఉంది. అలాగనే మహిళలు, ఆడబిడ్డలు స్నానాలు చేయడానికి షవర్స్ లేవు, యూరినల్స్ పోవడానికి, టాయిలెట్స్ పోవడానికి సరైన టాయిలెట్స్ ఉండేవి కాదు. అందుకోసం అప్పుడు మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేశాం. మన జిల్లాలో, రాష్ట్రంలో లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ మొబైల్ టాయిలెట్స్ తెప్పించి పెట్టాం. అయితే 2-3 సార్లు వాడిన తర్వాత దాని వాడకం కానీ ప్రజలకి పెద్దగా నచ్చలేదు. దాని తర్వాత పర్మనెంట్ టాయిలెట్స్ 120 మంత్రి గారిని అడగంగానే కట్టండి అని చెప్పంగానే పర్మనెంట్ టాయిలెట్స్ కట్టించాము. ఈ రోజుకి కానీ అవి ఉపయోగంలో ఉన్నాయి. ఈ యొక్క ప్రాంగణం మొత్తంలో సీసీ రోడ్స్ వేసాము. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో బారా షాహీద్ దర్గాలో షెల్టర్ ఏదైతే చూస్తున్నారో మీరు, అది కానీ గత ప్రభుత్వంలో, గత ముందు 14-19లో 20 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని పక్కన పడేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారు ఒక 5 కోట్ల రూపాయలు నూడా నుంచి, 1.5 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, నేను కానీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఒక 1.5 కోట్ల రూపాయలు చేసి ఇప్పుడు టెండర్ పిలిచాం. అది కానీ వచ్చే రొట్టెల పండక్కి రెడీ అవుతుందని కానీ తెలియచేస్తున్నా. ఈరోజు దాదాపు 2000 మంది పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 2000 మంది శానిటేషన్, ప్రతి ఒక్కరు కానీ ఈరోజు ఈ పండగ కోసం ఎక్కడ చిన్నపాటు ఇబ్బంది జరగకూడదు భక్తులకు అని చెప్పి ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టారు. వందలాది సీసీ కెమెరాస్ పెట్టారు. అంగుళం కానీ సర్వేలెన్స్ జరుగుతూ ఉంది. ఎక్కడ కానీ చైన్ స్నాచింగ్ కానీ ఇటువంటి ఎక్కడ ఇబ్బంది రాకూడదని చెప్పి మొత్తం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతం నుంచి చూస్తుంటే పోయినసారి చేసిన దాంట్లో ఏదైనా చిన్నపాటి పొరపాట్లుంటే అవన్నీ కానీ ఈసారి ఓవర్కమ్ చేస్తూ వచ్చిన భక్తులకి వాళ్ళ వెహికల్స్ అన్నీ కానీ ఎక్కడైతే మన పార్కింగ్ ఏరియాస్ పెట్టారో అక్కడ మొబైల్ టాయిలెట్స్, అక్కడ మంచినీరు వసతి, అక్కడ సర్వేలెన్స్ క్యాంప్స్ పెట్టి కానీ ఇబ్బంది లేకుండా భక్తులు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం వీకెండ్ వస్తుంది కాబట్టి, వీకెండ్ శుక్రవారం, శనివారం, ఆదివారం వస్తుంది కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కానీ పెరిగే అవకాశం ఉంది. నెల్లూరు ప్రజలకు కానీ మనం కోరేది ఒకటే, అతిథి దేవో భవ. ఈ 3-4 రోజులు మనకు కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. ఈ 3-4 రోజులు మనం అతిథుల్ని స్వాగతించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి నెల్లూరు ప్రజలందరినీ కోరుకుంటూ, మరి ఈరోజు ప్రత్యేకంగా మంత్రి గారు అలాగనే మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ రావడం, దర్శించుకోవడం దర్గాలో,
రొట్టె కానీ శ్రీనివాసరెడ్డి గారు అందరికన్నా ముందు రొట్టెని కానీ మార్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ పండగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మరి శనివారం 27 రాత్రి గంధ మహోత్సవం జరుగుతుంది. ఆదివారం ఉదయాన అఫీషియల్ రొట్టెల పండగ మార్పు చేసేది ఆదివారం, కానీ 26 నుంచి 30 దాకా ఈ పండగ జరగద్ది. దీనికి సంపూర్ణంగా సహకరిస్తున్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, స్థానిక నగర మేయర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు.